బెండకాయ, చిక్కుడుకాయ, టమాటా, పచ్చిమిర్చి, కూరగాయలు 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 ఉంటున్నామా కూరగాయలు 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 పిల్లగా ఏమేమి కూరగాయలు ఉన్నాయి? వంకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, చిక్కుడుకాయ ఉంది, కళ్యామాకు ఉంది, పచ్చిమిర్చి ఉంది. ఏం కావాలో తీసుకో అమ్మా, తీసుకో. కూరగాయలు కూరగాయలు. పిల్లగా టమాటాలు ఎట్లా కిలా? 30 కిలో అమ్మా. పిల్ల గంత పేరమ్మా 20 రూపాయల కిలో ఇయ్యు. అబ్బా రాదమ్మా, లాస్ట్ 25 రూపాయల కిలో ఇస్తా, తీసుకో. సరే మరి ఒక కిలో ఇయ్యు. కూరగాయలు ఏమేం కూరగాయలు ఉన్నాయి? నువ్వు వచ్చినావా? కూరగాయలు ఏం లేదు, సకాలాట్. అగో గంత మంచిగా కూరగాయలు ఉండగా లేవంటావు? అమ్మా నువ్వు వస్తే అమ్మత్తది, మీ ఇద్దరు కలిసి లొల్లు పెట్టుకుంటారు. మీరు లొల్లు పెట్టుకున్నా కాక నా కూరగాయలను ఖరాబ్ చేస్తారు మీ ఇద్దరు కలిసి. ఇప్పుడు గట్ల కాదు గాని వంకాయలు ఎట్లా? వంకాయలు ఏం లేదు, సకాలికే. ఏమి రావు బగ్గ మాట్లాడుతున్నావు? నీకే ఉన్నాయిరా కూరగాయలు, మార్కెట్ కొత్త మత్తు దొరుకుతాయి. పో పో. పిల్లగా ఏమైంది? ఆమెను గట్ల అంటున్నా. ఏమైందా? అదొక పెద్ద లొల్లమ్మా. చెప్పు, మనకు లొల్లిలు అంటే బాగా ఇష్టం. అంతే అంటావమ్మా. అసలుకి ఏం జరిగిందంటే అబ్బో పొద్దుగల లేసి తులచమ్మ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడేమో తులచమ్మ చుట్టూ తిరుగుతుంది, అప్పటికేమో ఓళ్ళ ఇంట్లో మన్ను పోయాలా అని మంది ఇంట్లో తిరుగుతుంది. అబ్బో పొద్దుగల లేసి బియ్యం జరుగుతుంది, దీనికి మందిన్లు తిరుగుడే టైం సరిపోదు గాని ఓళ్ళకో మూడింది గాని అయినా నాకెందుకు. కూరగాయలు కూరగాయలు, సోరకాయ, బెండకాయ, వంకాయ, టమాటాలు టమాటాలు. కూరగాయలు ఆగాగు. దామ్మ దా, ఇప్పుడే తోళ్ళ కింద తెంపుకొచ్చిన తాజా తాజా కూరగాయలు. దామ్మ దా, అగ్గ సగకిస్తున్నదా. నేనే మత్త ఎండ బగ్గ కొడుతుంది, నువ్వేరా నీడకు. అత్తున్నమ్మా, అత్తున్నా, నువ్వురా. దా. అబ్బో ఇది నా ముంగట కూరగాయలు కొంటున్నా ఇజ్జత్ తీయాలని. నేను కూరగాయలు కొంటా, దాన్ని ఇజ్జత్ తీస్తా. ఏమేం కూరగాయలు ఉన్నాయి పిల్లగా? సోరకాయ ఉంది, వంకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయ ఉంది, టమాటా ఉంది. ఏం కావాలో తీసుకో. కూరగాయలు ఆగాగు, నేను వస్తున్నా. చెప్పమ్మా, చెప్పు, ఏం కూరగాయలు కావాలా? టమాటాలు ఉన్నాయి ఆ పిల్లగా? ఉన్నాయి ఉన్నాయి. 1 కిలో కావాలా? మంచి కిలో. అర్ధ కిలోనే అవుతాయి కదా. సరే అవైతే అవే గానీ అర్ధ కిలో టమాటాలు ఇయ్యి. ఇజ్జత్ కాపాడుకోవాలంటే ఇదే టైం. కూరగాయలు అర్ధ కిలో టమాటాలు. అమ్మా కూరగాయలు అంటున్నావు, మంచిగా మాట్లాడు. కూరగాయలు అమ్మటోని కూరగాయలు అనకపోతే ఏమంటారా? సరే గాని టమాటాలు లేవమ్మా. కొత్తిమీర ఆకుంటే ఇక కూర పొయ్యి మీద వచ్చిన మాడిపోతుంది. ఎంత కావాలమ్మా? కూరగాయలు అర్ధ కిలో టమాటాలకి ఫస్ట్. అగో టమాటాలు లేవంటే వినబడతలేదా అమ్మా నీకు? అగో ఇల్లునే కదా టమాటాలు. అమ్మా ఆల్రెడీ మా తీసుకున్నా అమ్మా, అర్ధ కిలో టమాటాలు. కావాలంటే చిక్కుడాయి తీసుకో. చిక్కుడాయి తీసుకొని ఏం చేసుకోవాలా? టమాటాలు వెయ్యి, నాకు టమాటాలే కావాలా. పిల్లగా టమాటాలు జల్దీ, నేను పోతా. ఇస్తున్నాగమ్మా. కొత్తిమీరకి నాకు జల్దీ, నా కూర పొయ్యి మీద మాడిపోతుంది. అవన్నీ కాదు, టమాటాలు ఇస్తావా అయ్యావా? అగో అమ్మ చెప్తే నీకు అర్థం కాదా? అర్ధ కిలో టమాటాలు ఉంటే మరి తీసుకున్నది. అర్ధ కిలో ఉన్నాయంటే పిల్ల సరిపావు కిలి. ఆ పిసది గట్లనే వస్తుంది కానీ ఓ పిల్లగా నాకు జల్దీ, నేను పోతా. కూరకు పొద్దు పోతుంది. వాళ్ళని అంటున్నావు పిసదానని. నిన్నేనే కూరగాయల కాడికి వచ్చి లొల్లి పెడుతున్నాం, నీకేమన్నా తలకాయ ఉన్నదా? మంచిగా మాట్లాడు. తలకాయ బీలకాయ అంటున్నామే, తలకాయ తీసి భూమికి చంపుతా. కొత్తిమీరకి నా కూర మాడిపోతుంది, అత్యం చెప్పాం కథ. కొత్తిమీర అంటున్నావు, ఈడ ఎంత విషయం జరుగుతుంది? చూసినవా అది ఎట్లా మాట్లాడుతుందో? నేను తీసుకున్న టమాటాలను చూసి నాకు ఇమ్మంటుంది. నువ్వు ఆడ తీసుకున్నావా? అవి ఇంకా గుళ్ళల్లే ఉన్నాయి. నేను తీసుకున్నట్టు టమాటాలు నాకు ఇస్తావా? ఎవరో టమాటాలు. ఆగమ్మా ఆగు, గంట కోపానికి ఎందుకు వస్తున్నావు? అర్ధ కిలో ఉన్నాయి అంటే మరి తీసుకుంటాను. అది కావాలంటే ఆమె నొప్పించుకొని సరిపావు కిలో తీసుకోరి. గా వేస్ట్ దాన్ని నేను బతిలాడాలా? గవన్నీ చెప్పకు, నువ్వు నాకు టమాటాలు ఇస్తావా అయ్యావా? కొత్తిమీరకి నేను పోతా, నాకు కూర మాడిపోతుంది, పోతుంది. నీకేమన్నా తలకాయ ఉన్నదా? ఈడ గింత పెద్ద లొల్లి జరుగుతున్నది, కొత్తిమీర ఆకి నేను పోతా అని అంటున్నావు.
ఏ పిల్లగా నాకు ఈడ లొల్లి పెట్టుకోవాలా అని అస్సలే లేదు. నాకు ఈ టమాటాలు ఇస్తేనేం పోతా. సరే అమ్మా ఇస్తున్నా. అరే కూరగాయలు ఆగురా. ఏంది నాకు లొల్లి పెట్టుకోవాలని ఉన్నదా? రోగపు దానా వేస్ట్ దానా ఏంది నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏ మంచిగా మాట్లాడు. నా రోగపు దానా బియ్యపు దానా అన్నా అనుకో మంచిగా ఉండదు. నా గురించి తెలిసేగానే నీకు. ఏం చేస్తావే నువ్వు? నన్ను ఏం చేస్తావే? లవ్ మాట్లాడుతున్నామే. ఏం చేస్తానా? తిక్క ఉడితే ఇవ్వే టమాటాలతో చంపుతా. చంపే చూద్దాం. నీ అవ్వ చంపే. ఓ పిల్లగా ఇంకా కొత్తిమీర కింద వెయ్యవా, నా కూర మాడిపోతుందాడ అంటే. నీ కొత్తిమీర గొట్ట ఇంకోలేమా? నీ అవ్వ కొట్ట అనుకుంటున్నావా? నీ అవ్వ నన్ను చెప్తావే టమాటా పట్టి అవ్వ నన్ను కొడతావే? నువ్వు బిత్తిరిదానా? రావురి బంగారం వచ్చిన టమాటాలు ఖరాబ్ చేస్తారు. రావురే నన్ను కొడతావే నువ్వు? నీకు ఎట్లా కొడుతున్నా నేను? ఓ పిల్ల కొత్తిమీరకి ఇంకేమన్నా ఉన్నదా? అంత భూమి పాలైందా? ఏ ఆగమ్మా, ఈ బంగారం వచ్చి టమాటాలు పోతున్నాయి, కొత్తిమీర గంధాలుతున్నావు. మరి లేదని చెప్తే అప్పుడే వద్దు గారు తలపడ వాళ్ళకి నీ మొందా నా కూరతో మాడిపోయింది వచ్చు. అవునే ఎందుకంటే టమాటాలతో ఎందుకు కొడుతున్నావే? నువ్వెందుకు కొడుతున్నావే దొంగ మొక్కపోయానా? ఏ మర్యాద కొద్ది మాట్లాడు మంచిగా. ఏం మాటలు మాట్లాడుతున్నావే నువ్వు? ఏంటిదే మాట్లాడేది? నీకేందే మర్యాద ఇచ్చేది? ఏం చేస్తావే? ఏం చేస్తానా చూడు. ఏం చేస్తావే? ఏం చేస్తానా? నాకు లేదా? సొరకాయ ఏం చేస్తా? ఏం చేస్తావే నువ్వు? గోడ కట్టుకోవాలి. అనుకున్నా నోరు నీకు నువ్వే ఇస్తావు. నేను దిగా ఎందుకు తీయనా? నేను ఎందుకు దిగాదే? నీ అమ్మ రాయ లిమ్మ వీడియో పెట్టింది చూసాను రాయ్. ఆవునే గంగవ్వ ఇది మీనాడు అది కూరగాయలన్నీ ఎత్తుకోదప్ప. నాకు కూరగాయలు అయితే వచ్చినాయి. అవరా కొత్తిమీర ఈరా ఈరా అంటే ఇవ్వకపోతే నా బాగోని చూడు ఎట్లా మాడుతుంది కూర ఎట్లా మాడుతుంది. నిన్ను పక్కన పెట్టి వరకు ఆనందంగా మళ్ళొకసారి అత్త గలికి కాయగూరలు ఎవరు పరకు నా కూర అంత కంగారు పెట్టు మోహన్ దాని ఎంప అందరు కొట్టుకోవచ్చు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోలు మంచిగా చూడండి, మాకు లైఫ్లు మంచిగా కొట్టుండ్రి, లైకులు కొట్టుండ్రి, మంచిగా చూడుండ్రి, ఫేమస్ కావాలి ఇంకా కామెంట్ పెట్టుర్రి.